హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చంద్ర పాండ్రంగి. ఆంధ్రప్రదేశ్ లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ఒక పెద్ద సంత అయితే జరగబోతుంది. జీమాడుగుల మండలం అయితే జరగబోతుంది. ఇక్కడ గిరిజనులు, మధ్యవర్తులు, సాహుకారులు, దారులు ఇలా తేడా లేకుండా అందరూ దుకాణాలు అయితే వేస్తారు. ఒక నెల రోజులుగా అయితే ఈ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా అవసరం అయితే పడతారండి. సంక్రాంతి ముందు రోజు అయితే ఈ దుకాణాలు అయితే చేస్తారు. అలానే ఈ మార్కెట్ లో మనకి ఆ గిరిజనులు పండించే అన్ని పంటలు వస్తాయి. గిరిజనులు ఏదైతే ముఖ్యంగా పండిస్తారో ఇవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అలానే ఆడపిల్లలకి బొట్టు బిళ్ళ దగ్గర నుంచి పట్టు చీర వరకు అయితే దొరుకుతాయి ఇక్కడ. సో మొత్తం సంతనైతే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. అతి పెద్ద సంత అని చెప్పొచ్చు ట్రైబల్ మార్కెట్ లో, అలానే ఈ మన్యం మొత్తంలోని. సో ఏమేమి దొరుకుతాయి, ఎక్కడెక్కడి నుంచి ఏ రాష్ట్రాల నుంచి వస్తారు, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది నాకు. సో పదండి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్ళే దారిలో వెహికల్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి పోలీసులు బ్యారిగేషన్ చేసి వెహికల్స్ని డైవర్ట్ చేశారు. సో సంత అయితే ఎక్కడైతే జరుగుతుందో దాని వెనక నుంచి మొత్తం తిరిగి అయితే వెళ్ళవలసి వచ్చింది. ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ అయితే చేయవలసి వచ్చింది. మధ్యలో పొలాల్లో నుంచి నడుస్తూ వెళ్తూ, మధ్యలో ఒక చిన్న వాగు దాటుతూ, ఎక్కుతూ, గుట్టలు దిగుతూ, సో చిన్నపాటి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఒక సంతను చూడడానికి ఈ మాత్రం ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు. యాక్చువల్గా ఈ సంతలో స్పెషాలిటీ ఏంటి అంటే గిరిజనులు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. సో అలానే వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సామాన్లని, బట్టలు కావచ్చు, కిరాణా సామాన్లు కావచ్చు, లేదంటే ఇక్కడ గిరిజనులు పండించే ఆ పంటలు రిలేటెడ్ ఆకుకూరలు కావచ్చు, కందులు, మినుములు, సోళ్ళు ఇలాంటి చాలా ఉంటాయండి. ఇవన్నీ ఇక్కడ అయితే దొరుకుతాయి మనకి. అలానే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా మద్యం కింద కళ్ళు ఎక్కువైతే ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ. ఈ కళ్ళు చుట్టుపక్కల కనిపించేవన్నీ కళ్ళు దుకాణాలు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఏంటమ్మా అది? మజ్జిగల్లా ఎంత గ్లాస్ ఉంటుంది? గ్లాస్ 10 రూపాయలా? సరే సరే తీసుకెళ్ళా. గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలంతా మట్టి పాత్రల్లో వండుకుని తినడానికి చాలా మక్కువ చూపిస్తారండి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పంటలన్నీ ఆర్గానిక్గా పండిస్తారు. సో అదేవిధంగా వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన పద్ధతి కింద ఈ మట్టి కుండల్లో వండుకొని తింటే వంటికి చాలా బలం అని అంటారు. అందుకే ఈ సంతల్లో కూడా ఈ మట్టి కుండల్లో అయితే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. యాభై రూపాయలు కాదు, వాటా 50కి ఏమన్నా వస్తున్నాను రాగా అక్కడ గారే ఈ వాటా వేయించు, ఆ వాటాలో వేయించు. పెద్దగా అంతేనా? ఇదే పెద్దది. చూద్దాం ఒకసారి. వింగాలు తీసుకున్నా బాగి కదా ఇది. అబ్బాయిలు లేదా? ఎంత మా క్లాస్ ఉందా? కాగితం 10 రూపాయలు ఆరెంజ్ గాజులు రా. నవధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా మా కంపెనీలో జొన్నలు ఉన్నాయా? జొన్నలు 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 ఉన్నాయి మీ దగ్గర?
జొన్నలు లేవా? ముందుకుంటావా? లేవా? Flexible Banno. Dairy ice cream. Dairy ice cream. Challa challali ice cream. ఉల్లిపాయలు వచ్చిందమ్మా, ఉల్లిపాయలు వచ్చింది, ఉల్లిపాయలు వచ్చిందమ్మా, ఉల్లిపాయలు ఉల్లిపాయలు 100 రూపాయలు 100 చేపలు చికెన్ చేపలు అదేం కదా అమ్మ ఏం లేదు చికెన్ పండ పెట్టారు ఇలా బట్టలు కొనుక్కుంటారు 200 ఉంటాయి ఇది కొనుక్కుంటావా బట్టలు వాడిసిన బట్టలు చూస్తుంటా